యాక్సిడెంట్ కాదు సార్, హత్యా ప్రయత్నం. ఎవరు చేశారు? మాయాదేవి గారు. గౌతమి ఎవరు? ఈ రోజు నేను గౌతమి అనే పేషెంట్ చూశాను. ఈ అమ్మాయినా? ఎస్, తనే. వెంటనే దాన్ని చంపే. దానికి గతం గుర్తుకు రావాలి. విగ్రహం ఎక్కడుందో చెప్పాలి, అప్పుడే చంపుతాను. అప్పటిదాకా గౌతమి నీ దగ్గర ఉండదురా. ఆ శత్రుగాడొచ్చి తీసుకుపోతాడు. నేనే బాస్ ఇక్కడ. సరేరా, నువ్వే బాస్వి. కానీ కాసేపు నేను నీ మంచి కోరేదాన్ని అనుకో. విల్లా, నువ్వు ఆ శత్రువుని ఆపలేవు. వాడొస్తాడు. వాడొచ్చేసరికి నువ్వు ఆ గౌతమిని చంపేస్తే దాన్ని శవాన్ని చూసి వాడు షాక్ అవుతాడు. ఆ గ్యాప్లో నువ్వు వాడిని లేపేయచ్చు. కాదని నువ్వు దాన్ని ప్రాణాలతో ఉంచావనుకో, మీరు ప్రాణాలతో మిగలరా. అర్థం చేసుకోండ్రా. వాణ్ణి దాన్ని ఎలా చంపాలో నాకు తెలుసు. మీరేం ప్లాన్లు సలహాలు ఇవ్వనవసరం లేదు. పని చేసుకోండి. విలా విలా ముంద బిల్లా గణి లేపేయాలి. ఎలా? గౌతమికి థ్రెట్ ఉన్నది ఆవిడ వల్లే సార్. మీ అమ్మ చాలా మంచిది. ఆ తల్లికి లేని మొండితనం నీకు మీ అన్నయ్యకి ఎలా వచ్చి చచ్చిందో ఏమిటో. ఈ ఇంట్లో ప్రేమలుండవు, మనుషులు ఈ ఇంట్లో ఉండలేరు అని చెప్తే మీ అన్నా చెల్లెలు వింటేగా. ఇప్పుడు ఆ మహాతల్లి మూతి ఎన్ని వంకర్లు తిప్పుతుందో. గతి లేక వచ్చామని ఎన్నేసి మాటలు అంటుందో. ఇలా వచ్చి అలసైపోయాం కదా, నలుసులా తీసి పారేయకపోతే నా పేరు వడ్డీ లక్ష్మే కాదు. ఇక ఊరుకో పెద్దమ్మా, కామ్గా రా ప్లీజ్. ఎందుకు రావాలే నోరు మూసుకొని? ఏం తప్పు చేశామని? మీ ఇంట్లో అంత ఘోరం జరిగితే కనీసం ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కని వాళ్ళ తప్ప నా తప్ప? పెద్దమ్మా మెల్లగా, పిన్ని వింటుంది. వింటే విన్ని నాకేమన్నా భయమా? నేను మీ నాన్నకే భయపడ్ను. అయినా మీ పిన్నికి బుద్ధి లేకపోతే లేకపోయింది, మీ నాన్న బుద్ధికి ఏమైంది? కన్న కూతురు పెళ్లి ఆగిపోయి కన్న కొడుకు జైలు పాలైతే చూడ్డానికి కూడా రాడా? అంత బిజీనా? అంత తీరిక లేకుండా సంపాదించి ఎవరికి తిని పెట్టాలని? చెప్తానుండు. పెద్దమ్మా ఎక్కడ మీ అయ్యగారు? కొంపలో ఉన్నాడా? ఏమి రాజకార్యాలు ఎలగబెడుతున్నాడు? ఏంటే మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు? అరటి చెట్టులాగా అడ్డంగా, తాడి చెట్టులాగా పొడవుగా పెరిగావు. నేను చెప్తున్నది అర్థం కావడం లేదా నీకు? ఈ ఇంట్లో అమ్మగారికి అయ్యగారికి అనుకున్నాను, పని మనిషి గారికి కూడా పొగరే.
అయ్యో అదేం లేదమ్మా, అది అమ్మో రక్తం! ఏమిటి ఆ రక్తం? అదేంటంటే అయ్యో రామా, మూగరం పట్టినట్టు ఆ మౌనం ఏమిటి? చెప్పి చావే తల్లి. అమ్మా అది ఆ, అది ఏంటే? ఓ పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది? ఏం కాదమ్మా, ఉంది పెద్దమ్మ. ఏమిటి? తల్లి కూతుర్లు కలిసి దీని తండ్రి రక్తం కళ్ళ చూడాలనుకున్నారా? చంపేద్దాం అనుకుంటున్నారా ఏమిటి? లేదమ్మా, ఏదో ప్రమాదవశాత్తు జరిగింది. ప్రమాదమా నీ పిండా కూడా? అయినా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లాగా కత్తులు గన్నులు తప్ప ఇంకేం దొరకలేదా వాళ్ళకి? పెద్దమ్మ నాకు భయంగా ఉంది పెద్దమ్మ. మంగ డాడీకి ఎలా ఉంది ఇప్పుడు? ఏమోనమ్మా, ఇందాకే మన ఫ్యామిలీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మనం కూడా వెళ్దాం పెద్దమ్మ. నేను వెంటనే డాడీ చూడాలి. ఈ ఇంటికి ఏదో శని పట్టుకున్నట్టుంది. ఏం కొంపో ఏం పాడో. ఎవరైనా చచ్చాక తలకొరి పెడుచుకోవడానికి కంటారు, వీళ్ళేమో బతికుండగానే కాలు పెంచుకోవడానికి కన్నట్టున్నారు. మంగా ఈ బ్యాగ్ లోపల పెట్టు, సరేనమ్మా. మేము హాస్పిటల్కి వెళ్తాం. పదమ్మా. ఊరుక ఇష్క, నా మాట విను. ఏం కాదు, నువ్వు ముందు వచ్చి కూర్చో. ఇష్క ఇలా రా అమ్మ, డాడీకి ఏం కాదు. నా మాట విను, రా వచ్చి కూర్చో. రా ఇష్క, డాడీకి ఏం కాదు. ఎందుకు కాదు? డాడీ బాడీలో బుల్లెట్ ఉంది, అది తీయడం కష్టం అని డాక్టర్లు అంటున్నారు. అయ్యో ఇంకేం కావాలి? ఈ ఇంట్లో ఎన్నడూ పేలని గన్ ఇవాళ నా కారణంగా పేలింది. దానికి కారణం కృష్ణ అని మమ్మీ అంటుంది. కాదు, కృష్ణ కానే కాదు. కృష్ణకు ఏ నిజం తెలియకూడదని ఎన్నాళ్ళు భయపడ్డానో, ఆ నిజం తెలిసేలా చేసిన నవీన తీర్చలే కారణం. వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని చంపేస్తాను. నా కాపురం కూలిపోయి, నా తాళి తెగిపోయి, నా కన్న తండ్రి నా చేతులతో షూట్ చేసేలా చేసిన ఇద్దరు బతకడానికి వీల్లేదు. చంపాలి, వాళ్ళని చంపేస్తాను. ఇదే చేతులతో వాళ్ళని చంపేస్తాను. ఈ క్షణమే వెళ్ళి చంపేస్తాను. వద్దిష్క, ఆగిష్క, ఆగమ్మా. ఇప్పుడే వద్దే, ఆగు. ఇంకెప్పుడైనా చెప్పడు. డాడీ ఒంట్లో బుల్లెట్ ఉంది, అది నువ్వు తీయగలవా? చెప్పు. అందుకే నేను వెళ్ళి వాళ్ళ ఒంట్లో ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను. ఇష్క, వద్దిష్క, ఆగిష్క. ఇష్క, ఈ రోజు మన టైమే బాలేదు, లేచే టైమే బాలేదు. ఇప్పటికీ 2 అనర్థాలు జరిగాయమ్మా. ఆవేశాలు మరో తప్పు చేయకు. ఆగిష్క, నా మాట విను. నేను ఎవరి మాట వినను, వినను. నన్ను ఆపి నువ్వు కూడా తప్పు చేయకు. ఈ రోజు జరిగింది అనర్థం కాదు, సర్వనాశనం. నాకు ఏమీ మిగలేదు చంద్ర. నా కళలు, ఆశలు అన్ని అన్ని కోల్పోయాయి. నా భవిష్యత్తు సమాధి అయిపోయింది, సమాధి. అదే అదే సమాధి పక్కన వాళ్ళిద్దరు సమాధులు కూడా పెట్టేస్తాను. నువ్వు నన్ను ఆపద్దు, ఆపద్దు, ఆపద్దు. ఆగిష్క, మాట వినిష్క, ఇది సమయం కాదు. ప్లీజ్, నేను చెప్పేది విను. ముందు నాన్నను కోలుకొని ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. కోపంలో చేసేది మంచిది కాదు ఇష్క. ఆలోచించి చేస్తే మంచి జరిగిందా? చెప్పు. నా ప్రేమ తుంచేసి
నా తాళం తెచ్చేసి కృష్ణ బతికుండగానే నన్ను విధవం చేశాడు. నన్ను బతికున్న సేవ చేశాడు. ఆయన వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారా? వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారా? చంద్ర, ఉండనివ్వను, ఉండనివ్వను. ఎవరిని ఎవరిని ఆనందంగా ఉండనివ్వను. దయచేసి దయచేసి నువ్వు మాత్రం నన్ను ఆపకు, ఆపకు. ఇష్క, ఆగిష్క. ఏ అర్థం కదా నీకు? ఆపద్దు. నువ్వు మాత్రం నన్ను ఆపితే నేనేం చేస్తా నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇష్క, 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 ఇష్క. అయ్యో దేవుడా. మాయా, 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 మాయా. ఏమైంది చంద్ర? ఎందుకు అరుస్తున్నావు? ఇషిక, ఇషిక ఏమైంది? ఇషిక వెళ్ళిపోయింది. ఎక్కడికి? వాళ్ళని చెప్పేస్తారని వెళ్ళిపోయింది. ఎవరిని? నవీన తేజల్ని. నేనెంత చెప్పినా వెళ్ళలేదు మాయా. కృష్ణకి నిజం తెలియటానికి కారణం వాళ్ళేనని నేను ఆపినా ఆకుండా వెళ్ళిపోయింది మాయా. ఏ పిచ్చాదానికి? ఈ వయసులోనే చంపడాలు చావడాలు దేనికి? అంత తొందర ఏమిటి? ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే మాయా, ఇప్పుడే వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళాపు, లేదంటే ఇష్క మనకు దక్కదు. ఏం చెప్పినా వినే పరిస్థితులు లేదా? అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా మేనేజ్ చేయాలని నేను చేస్తుంటే మళ్ళీ ఇదొకటి. చదువుకున్న మూర్ఖరాలిది. అంతా నా చావుకొచ్చేలా ఉంది. దేవుడా, ఏం జరుగుతుందో ఏమో. గుర్తులేనా పిన్ని? నా మీద కోపంతో అంటున్నావు కదూ? లేదమ్మా, నీపై నా కోపం ఎందుకుంటుంది? నిజంగా నాకు గుర్తు లేదు. డాడీ నన్ను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు పిన్ని. నానమ్మ కన్నా పెద్దమ్మ కన్నా నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను స్కూల్కి రెడీ చేసేదానివి, బోల్డ్ కథలు చెప్పేదానివి, రైమ్స్ చెప్పేదానివి, సెలవుల్లో నాతో ఆడుకునేదానివి. అవన్నీ ఎలా మర్చిపోయా పిన్ని? పింకీ చెబుతున్న ప్రతి మాట నిజమండి. మీరు పింకీకి పిన్ అవుతారు. విజయ్కి వదిన మీరు. ఈశ్వర్ ప్రసాద్ గారి భార్య మీరు. మీకోసం విజయ్ గారు వెతకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. మీ కన్న కొడుకు రుద్రను మీతో కలపాలని దాదాపు తపస్సు చేస్తున్నాడండి. మీరు గతం మర్చిపోయారని నేను నమ్ముతున్నాను. లేకపోతే మీ కన్న కొడుకు రుద్రను చూసి కూడా మీరు గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు? ఓ అపరిచితురాల్లా ఆ బిడ్డను వేరే వాళ్ళకి ఎందుకు అప్పచెబుతారు? కానీ మేం చెప్పేది నిజమండి.
ఓ గొప్ప వ్యక్తికి భార్య మీరు. ఓ మంచి కుటుంబానికి కోడలు మీరు. పసికందుకి తల్లి మీరు. ఆ ఇంట్లో మీ స్థానం, ఆ ఇంటి కోసం మీరు చేసిన త్యాగం మీకోసం ఎదురు చూస్తున్నాయండి. నీకోసం రుద్ర ఎంతగానో ఎదురు చూస్తున్నాడు పిన్ని. నీపై బెంగ పెట్టుకున్నాడు. పాలు కూడా తాగట్లేదు, నిద్రపోవట్లేదు, నాతో ఆడుకోవట్లేదు పిన్ని. అవునండి, ఆ పసివాడు తల్లి కోసం పడుతున్న ఆరాటం చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుందండి. మీకు తెలీదు, ఓసారి వాడే మీరున్న చోటును పట్టించాడు. అంతగా మీకోసం వాడు ఎదురు చూస్తున్నాడండి. మీరు చెప్తుంది వింటే బాధగా ఉంది, కానీ మీరు చెప్తున్న విషయాలు ఏవి నాకు గుర్తు రావడం లేదు. నేను మర్చిపోయిన నా గతంలో ఒక్క చిన్న విషయం కూడా నాకు గుర్తు లేదు. నాకు పెళ్ళయిందని, పిల్లాడున్నాడని, నా కోసం ఒక గొప్ప కుటుంబం ఎదురు చూస్తోందని ఏవేవో అంటున్నారు. దైవ సాక్షిగా నాకు అవి గుర్తులేవు. నేను నిజంగా చెప్తున్నాను. అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా మీకు లేదని మాకు తెలుసు. విజయ్ మీ గతాన్ని గుర్తు చేస్తాడు. మనం ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించేసుకుని విజయ్ని చేరుకోవాలి. విజయ్ దగ్గర రుద్ర ఉన్నాడు. కానీ మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం అంకుల్? ఎలాగోలా తప్పించుకోవాలి పింకీ. ఆహా, రౌడీలు మీతో ఒక వ్యక్తికి ఫోన్ చేయించారు కదా, అతను శత్రు చాలా మంచివాడు. నన్ను 1-2 సార్లు ఆపదల్లోంచి కాపాడాడు. పాపం, నా కోసం ఆయన్ని కష్టంలో పడేసినట్టున్నాను. నన్ను చంపినా పర్వాలేదు. లేదండి, మీరు బ్రతకాలి. అవసరమైతే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మిమ్మల్ని రక్షిస్తాను. వీణ్ణి తీసుకెళ్లి 25 లక్షలు గౌతమితో తిరిగి వద్దామనుకున్నాను. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు జరగవు. ఈ మధ్య మనం అనుకున్న పనులు ఏమీ జరగట్లేదు. ఆ మాయాదేవి గురించి ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. అదొక మాయలేడి అని మెత్తగా మాట్లాడి ఆ లాయర్ గాడిని పంపించింది. వాడొచ్చినా పిల్లోని తీసుకెళ్లేదుగా. ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు బాధపడ్డం ఎందుకు? పదా. ఏంటిది? ఇది ఖచ్చితంగా ఆ మాయాదేవి పనే. పిల్లాడి కోసం ఇలా ప్లాన్ చేసింది. కాదని నాకు అనిపిస్తోంది. అదే, అది నిజంగా మాయలేడి. ఇంతలోనే పోస్టర్లు తయారు చేసి ఎలా అతికిస్తుంది? ఇంతకీ ఈ పోస్టర్ల పైన ఉన్న నంబర్లు మాయాదేవ్యేనా? కాదు. అంటే ఖచ్చితంగా ఈ పని చేసింది ఇంకెవరో అయి ఉంటారు. ఇంకెవరు చేస్తారు? పిల్లాడిని ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చాం? ఏ వాడు చేసి ఉండకూడదా?
ఎవరు? ఆ గౌతమి మరిదిగాడా? కానీ కానీ వాడికి మన దగ్గర పిల్లాడున్నట్టు తెలియదు కదా. ఏమో గాల్లో బాణం వేశాడేమో. మనం కూడా వేద్దాం గాల్లో బాణం. హలో, ఎవరు? వాల్ పోస్టర్ చూసి ఫోన్ చేస్తున్నాను. నువ్వు గౌతమి తాలూకు మనిషివా? గౌతమి? మీకు గౌతమి తెలుసా? ఏ నీకు తెలీదా?